चंद्रबाबू श्योरिटी मौसम गारंटी क्यूआर कोड लांचिंग प्रोग्राम के मुख्य अतिथुలుగా హాజరైన రమేష్ శ్రీచరణ్ గారికి రాష్ట్ర కార్యదర్శి పుల శ్రీనివాసులు జన్న గారికి వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి వేదిక ముందున్న నాతోటి కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ బాబు చేస్తున్న మోసాలు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినారు అనే దాని గురించి ప్రతి ఒక్కరు చాలా క్లుప్తంగా చెప్పినారు. మీకందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఎలక్షన్లతో రాలేదు. వారి సొంత మామకు వెన్నుపోటు పొడిచి వచ్చిండేది. అంటే మొదటి 4 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి అయినది వారి మామకు వెన్నుపోటు పొడిచి వచ్చినారు. రెండవసారి బీజేపీతో అలయన్స్ చేసుకుని వాజ్పేయి ప్రభుత్వంతో వారు వచ్చినారు. దాని తర్వాత నేను చేసిన పెద్ద తప్పు, హిస్టారికల్ బ్లండర్, అంటే చారిత్రక తప్పిదం చేసిన నేను బీజేపీతో జత చేసి అని చెప్పినారు. దాని తర్వాత కాంగ్రెస్ తో జత చేసినారు. అంటే ఆయన ఎప్పుడూ ఒకటిగా రాలేదు, సొంతంగా రాలేదు. ఈసారి ఈ బీజేపీతో జత కట్టడానికి దాదాపు 3 రోజులు ఆయన ఢిల్లీలో అమిత్ షా అపాయింట్మెంట్ కోసం కూర్చున్నారు. వారైతే ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చేది ఇష్టమేలే. ఎందుకంటే వాళ్ళ సర్వేల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు, వీళ్ళతో మేము పొత్తు ఎలాంటి పరిస్థితుల్లో పెట్టకూడదు అనేది వాళ్ళ ఆలోచన. కానీ ఈ ఎవరైతే పవన్ కళ్యాణ్ వాళ్ళకి భంగపోయి ఎలాగైనా మేము కూటమి ఏర్పాటు చేయాలనే రిక్వెస్ట్ తో కూటమి ఏర్పాటు చేసి ఈవీఎంలతో ఈయన మళ్ళీ ముఖ్యమంత్రి అయినాడు. అంటే చంద్రబాబు నాయుడుకి ధైర్యమే లేదు, ఈ రాష్ట్ర ప్రజలు ఆయనకి ఓటు వేస్తారని. ప్రతి ఒక్కసారి ఆయన కూటమి లేకపోతే అలయన్స్ తప్పితే సొంతంగా ఆయన ఎలక్షన్ చేసిందేంలే. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా పోయినారు. 151 సీట్లు వచ్చినాయి మొదటిసారిగా. అంటే మొదటగా 64 సీట్లు సంథింగ్ వచ్చినాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు దాదాపు 151 సీట్లు వచ్చినాయి. ఈసారి రుణమాఫీకి ప్రతి ఒక్కరు చెప్తే ఫినాన్స్ అంతగా లేదు, మేము ఏదైతే నవరత్నాలు మెయింటైన్ చేస్తున్నామో అవి చేసుకొని పోతాం, రానున్న రోజులు తప్పకుండా రైతులకు మేము రుణమాఫీ చేద్దామనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పోయినారు. అంతలోనే వీళ్ళందరూ ఈ ఈవీఎం సాయంతో గవర్నమెంట్ ఏర్పాటు చేసినారు. పోనీ ఏమైనా హామీలు చెప్పింది అమలు చేసినారా అంటే ఏమీ చేయలే. మళ్ళీ 1 సంవత్సరం తర్వాత సుపరిపాలన అని వస్తున్నారు. మీరందరూ ఈ ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో దాన్ని స్కాన్ చేసుకుని డౌన్లోడ్ చేసి ప్రతి ఒక్కరికి మీ వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి. దీంతో చైతన్యపరిచి ఎవరైతే టీడీపీ నాయకులు ఈ గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ పోయి మా సుపరిపాలన చెప్తే వాళ్ళకి తప్పకుండా మీరందరూ నిలదీయాలా, మీరందరూ చెప్పాలా ఏ స్కీమ్ వచ్చింది, ఏ సంక్షేమం వచ్చింది, ఏం అభివృద్ధి చేసినారనేది. ఈ క్యూఆర్ కోడ్ అనేది చాలా మీకు అవసరపడతారనేది మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ గ్రామ కమిటీ త్వరలోనే నేను మండల కన్వీనర్లకు రిక్వెస్ట్ చేస్తున్నాను. గ్రామ కమిటీలు వేసేసి 45 రోజులు ఏదైతే ప్రోగ్రాం ముగుస్తుందో దాని లోపల గ్రామ కమిటీలు వేసేయండి. వాళ్ళను యూజ్ చేసుకొని ప్రతి ఒక్క ఇంటికి బాబు చేస్తున్న మోసానికి ప్రతి ఒక్కరికి తెలియజేసి చైతన్యపరిచి ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిందిగా నేను కోరుకుంటూ, రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎంపీటీసీలు అయితే ఏమి, జెడ్పీటీసీ అయితే ఏమి, ఎంపీపీలు ఏ ఎలక్షన్ వచ్చినా గానీ మళ్ళీ ఈ ఫ్యాన్ హవా జోరుగా కొనసాగాలి. ఈ సైకిల్ కొట్టుకొని పోవాలి, లేకపోతే మళ్ళీ కష్టాలు వస్తాయి. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడే అర్థమైపోయింది. ఎవరైనా టీడీపీ వాళ్ళు ఓటేసిన వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చేసిన మాకు తెలియకుండా వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడే భయం స్టార్ట్ అయిపోయింది. 1 సంవత్సరంలో మేము ఏం అరాచకాలు చేసినామో మళ్ళీ వీళ్ళు 4 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం వస్తే వీళ్ళందరూ మమ్మల్ని చంపేస్తారు, వీళ్ళ మధ్యలో మెలగాలి, వీళ్ళతో మేము కలిసి ఉండాలని వాళ్ళు భయపడి ఎప్పుడే వస్తున్నారు. ఈడే చూడండి, ఏడైనా దాంకునింటారు 2-3 వచ్చి చూస్తూ ఉంటారు టీడీపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారని. కాబట్టి మీరందరూ మా వైసీపీ శ్రేణుల్ని చైతన్యపరిచి రానున్న ఎన్నికలకు సమాయత్తం చేసి ఏదైతే మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆదేశించినారో దాన్ని
పాటించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ క్యూఆర్ కోడ్ ప్రోగ్రామ్ ని విస్తృతంగా ప్రతి ఒక్కరు ప్రచారం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గాండ్లపెంట కన్వీనర్ కి మరియు నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జై జగన్. మాజీ మినిస్టర్ కృష్ణశ్రీ చెన్నమ్మ గారికి, హిందూపురం నియోజకవర్గ పార్లమెంట్ పరిశీలకులైనటువంటి రమేష్ రెడ్డి అన్న గారికి, కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మగ్గులన్న గారికి, వజ్రభాస్కర్ రెడ్డి గారికి, లోకేష్ రెడ్డి అన్న గారికి, గాండ్లపెంట మండల నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, పంచాయత్ బోర్డు ప్రెసిడెంట్లకు, పార్టీ వివిధ కార్యవర్గాల అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ, ముఖ్య కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వానికి 1 సంవత్సరం పాటు వెసులుబాటు ఇచ్చి, సంవత్సరం పొడుగునా మీరు ఇచ్చిన హామీలు ఏవి నెరవేరలేదు, ఆయన ఏ మేనిఫెస్టో ఇచ్చాడు, ఆ మేనిఫెస్టోలో ఏవేవి నెరవేర్చినాడు, ఏవి నెరవేర్చలేదని తెలియజేసే దానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకి ఒక పని కల్పించాడు. బృహత్తరమైన పథకం ఇది. 45 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగే కార్యక్రమం ఇది. ఒక క్యూఆర్ కోడ్ రిలీజ్ చేసి, ఆ క్యూఆర్ కోడ్ని మనం ఎప్పుడైతే సెల్లులో కొట్టిన మరుక్షణం స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమం మీద క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాదాపు 25 నుండి 30 నిమిషాలు జరిగే ఆయన స్పీచ్ ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేసిన కార్యక్రమం జరుగుతుంది. వీటిని నియోజకవర్గ పరిధిలో, ముందు జిల్లా పరిధిలో బుక్రాయ సముద్రంలో మనం చేసాం. ఆ తర్వాత నియోజకవర్గ పరిధిలో కదిరి హెడ్ క్వార్టర్స్లో మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మరి మండలంలో చేసుకునే కార్యక్రమంలో ఈరోజు గాండ్లపెంటలో కూడా మనం ఈ క్యూఆర్ కోడ్ రిలీజ్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. తర్వాత మీరు నాయకులు, మండల నాయకులు, మీకు తోడు కూడా మేము కూడా వస్తాం. గ్రామ స్థాయికి వెళ్ళి ఊర్లలో పెట్టి రచ్చబండ కార్యక్రమం పెట్టి అక్కడ క్యూఆర్ కోడ్ రిలీజ్ చేసి, ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు, ఈ హామీలు ఏమన్నా నెరవేరినాయా లేదా అని చెప్పి ఆయన ఇచ్చిన ప్రతి హామీని ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళతోనే రిప్లై ఆన్సర్ తీసుకుంటూ సాగాల్సిన కార్యక్రమం. కారణం ఏంటంటే గతంలో ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అలగబెట్టిన వ్యక్తి. అప్పట్లో కూడా మోసాలు చేస్తూనే మొట్టమొదట వెన్నుపోటు పొడిచి, ఆ తర్వాత వేరే పార్టీలు కలుపుకొని రకరకాల అబద్ధాలు చెప్పుకొని వెనకమ్మడి ఎన్నిక కాబడిన వ్యక్తి. ఆ తర్వాత మళ్ళీ 2014లో ఈ మధ్యకాల ఎన్నికల్లో ముందు వచ్చేటప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకొని ప్రజల దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు, రైతుల దగ్గరికి వచ్చి సంపూర్ణంగా మీ దగ్గర రైతుల రుణం ఎంతుంటే అంత రుణము మాఫీ చేస్తా అని చెప్పి మీ దగ్గరికి వచ్చినాడు. మహిళల దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా డ్వాక్రా రుణం ఎంతుంటే అంత, ఈ రోజు నుండి మీరు ఎవ్వరు కట్టొద్దండి, నేను వచ్చిన తర్వాత డ్వాక్రా రుణం ఎంతుంటే అంతా నేనే కడతా అని చెప్పినాడు. ఇంకా 2 అడుగులు ముందుకేసి మీ మెడలో ఉన్న బంగారం అంతా మీ ఇంటికి తీసుకొచ్చిస్తా, బ్యాంకులలో కొదవ ఉన్న బంగారం అంతా మీ ఇంటికి తెచ్చిస్తా అని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. ఆ ముద్ర ఆ 14 నుండి 19 మధ్యకాలంలో పాలించినప్పుడు ఏమన్నా, ఆ రోజు ఏమన్నా రైతులకి ఏమన్నా రుణమాఫీ జరిగిందా? జరగకపోగా ఎన్నికల టయానికి మళ్ళీ మీకు బాండ్లు చేతిలో పెట్టి మళ్ళీ ప్రభుత్వం మంది వస్తుంది, అవుతూ తీరుస్తా అని చెప్పిన వ్యక్తి, ఆ బాండ్లు ఈ బుద్ధుడు కూడా మన బీరువాలోనే ఉన్నాయి. ఈ బుద్ధుడు కూడా తీర్చింది ఏం లేదు. మళ్ళీ పొరపాటున 5 ఏళ్ళ గ్యాప్ తర్వాత మళ్ళీ ఆయన వచ్చాడు మహానుభావుడు. ఈ బుద్ధు ఎవరన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూపించినా వాళ్ళు మొహం చాటేస్తున్నారు తప్ప ఎవరు దాని గురించి మాట్లాడటంలా. డ్వాక్రా మహిళలు అయితే ఈ చంద్రబాబు నాయుడు నమ్ముకొని డ్వాక్రా రుణం కట్టక, ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా కట్టక, లాస్ట్కు అందరూ బాగున్న గ్రూపులంతా డిఫాల్ట్ గ్రూపులు అయిపోయి వాళ్ళందరూ బ్లాక్ లిస్ట్లో పడిపోయే కార్యక్రమం జరిగింది. అప్పట్లో ఎన్ని మోసాలు చేసిన వ్యక్తి మళ్ళీ మోసాలు చేస్తూ, అబద్ధాలు చెప్తూ, మళ్ళీ మేనిఫెస్టో రిలీజ్ చేసి మీకు 3000 పెన్షన్ 4000 చేస్తా, అమ్మఒడి ఇంట్లో 1 2 3 10 మంది ఉంటే 10 మందికి అమ్మఒడి ఇస్తా, 18 ఏళ్ళు ఉంటే 60 ఏళ్ళ మధ్య ప్రతి మహిళకు నెలకు 15,000 చొప్పున, సంవత్సరానికి 18,000 చొప్పున మీకు అందరికి ఇస్తా, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తా, వెలిసి 5 ఏళ్ళకి 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తా, ఒకవేళ ఉద్యోగం వీలకపోతే ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతిస్తా అని చెప్పి అబద్ధాలు చెప్పి, ఉచిత బస్సులు ఎక్కిస్తా అని చెప్పి, రకరకాల వాగ్దానాలు చెప్పి ఈ మొదటికి సంవత్సరం గడిచిపోయిన తర్వాత ఏ ఒక్క హామీని ఫుల్ఫిల్ చేయకోకుండా
మన మీద బాధుడు కార్యక్రమం మొదలుపెట్టి దేంట్లో దోచడంలే మీరు ఇసుక అమ్ముకుంటున్నారు, మట్టి అమ్ముకుంటారు, బ్రాంతి అమ్ముకుంటున్నారు. ఇవన్నీ ఏమన్నా ప్రభుత్వానికి వచ్చే ఆధికమైనా కాదు. మీ కార్యకర్తలు, మీ నాయకులు దోచుకునేదానికే కార్యక్రమం చేస్తున్నారు తప్ప మీరు ఎక్కడా సంపద సృష్టించింది లేదు, ప్రజలకు ఇచ్చింది లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. ఏం చేస్తున్నాము మరి అంటే అప్పు చేస్తున్నాం. అప్పు చేసి ఏం చేస్తున్నామే అంటే ఎక్కడ పెడుతున్నామో కనపడటంలే. అప్పులేమో రోజు రోజు పెరిగిపోతూ ఉంటాయి, ప్రజలకు సంక్షేమం ఉండదు, అభివృద్ధి ఉండదు. మళ్ళా కళ్ళకు కట్టినట్టు గ్రాఫిక్స్ అన్నీ చూపించేస్తుంటారు. ఎక్కడెక్కడ అమరావతిలో 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి అన్న చెప్తా అంటే అంతకుముందు 140 మీటర్ల వెడల్పుతో రోడ్లు వేసి జనాలు కూడా సక్రమంగా ఒక బిల్డింగ్ రాలే, ఒక కొట్టం రాలే, ఏమి రాలే. అక్కడ పోయి 140 మీటర్ల వెడల్పు రోడ్లు వేసి ఏం రాజధానులు అంటే ఒక నిర్మించేది కాదు సోదరుల. రాజధాని అవెంతకు అవే నిర్మించబడాలా. ఈ రాజధాని హైదరాబాద్ మనం చూసినాం, అది ఎంతకదే రోజు రోజుకు అంచెలంచెలుగా పెరుగుతా పోయింది తప్ప ఏ వ్యక్తి కూడా సొంతంగా నిర్మించితే రాజధానులు ఏర్పడవు. కేవలం రాజధాని అంటే సెక్రటేరియటో, అసెంబ్లీనో, లేకపోతే స్టాఫ్కి సంబంధించిన క్వార్టర్సో, లేకపోతే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన హెడ్ క్వార్టర్సో, వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న ఆఫీసులు ఉంటాయి తప్ప ఇవి ప్రభుత్వం కల్పించాల్సిన సౌకర్యాలు. ఆ తర్వాత రాజధాని ఆటోమేటిక్గా పాపులేషన్ పెరిగి చుట్టూ ఇండస్ట్రీస్ అవి పెరిగి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెరిగి అది రాజధాని నిర్మించబడాలి తప్ప ప్రతి ఇటుకే నేనే పేరుస్తాను 50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ముందు పెడతానంటే ఆ చిన్న ప్రాంతానికి 12-13 గ్రామాల కలయిక ఉన్న ఒక సామాజిక వర్గం బలంగా ఉన్న ఆ ప్రాంతాన్ని మాత్రమే డెవలప్ చేస్తా అంటే ఈ యావత్ రాష్ట్రంలోని ప్రజలంతా ఏమైపోవాలా? నువ్వు ఆ 50,000 కోట్లకి నీకేమన్నా కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఇంకోరు కానీ నీకేమన్నా ఫ్రీగా ఇస్తున్నారా? పోనీ వడ్డీ లేని రుణం ఏమైనా ఇస్తున్నారా? కాదు కదా. ఏ రోజైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము మన చెవులు పిండి మన దగ్గర రాబట్టే లెక్కనే ఆ డబ్బుని వడ్డీ అసలుతో సహా కట్టాలి తప్ప ఊరికొచ్చిన డబ్బులైతే కాదు. ఆలోచన లేకుండా నీ ఇష్టం వచ్చేట్టు అనుభవజ్ఞని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, మళ్ళీ 5 సంవత్సరాలు మా కర్మకు నీకే అంటగట్టినా మేము 19 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయబోతున్న వ్యక్తివి ముందు చూపు లేకుండా చేసే కార్యక్రమాలు ఇట్లాంటి కార్యక్రమాలు. ఈ పొద్దుటికైనా ప్రజల దగ్గరికి వస్తున్నావు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమం ఏం చేసినావో చెప్పు. ఆపిస్టి కరోనా 2 ఏళ్ళు పోయిన తర్వాత 3 సంవత్సరాలు మిగిలిన గత ప్రభుత్వంలో ఆ జగన్మోహన్ రెడ్డి గారు సమూలంగా సంక్షేమము అభివృద్ధి సంక్షేమం చెప్పి వచ్చినాడు. ఆయన మీ దగ్గరకు వచ్చి పాదయాత్ర చేసి సమూలంగా మీ మధ్యన తిరిగి మీ బాధక సాధకాలు తెలుసుకొని ఇవి మీకు అవసరం అని చెప్పి మీరెవరూ గుర్తించలేకపోయినా ఆయన పాదయాత్ర ఉన్నప్పుడు నాకు ఫలాన్ని కావాలని మీరు అడగకపోయినా ఆయన దారిన పోయేటప్పుడు చూశాడు మీ బాధల్ని. ఇవిరా రైతులు పడుతున్న కష్టాలని తెలిసి రైతులకు, ఇవి విద్యార్థులు పడుతున్న కష్టాలని చెప్పి విద్యార్థులకు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు, ఒకరికి కాదు రైతులతో సహా ప్రతి ఒక్క సోదరుని గమనించి వాళ్ళ అవసరాలను ఆయన నోట్ చేసుకొని ఆయన డైరీలో నోట్ చేసుకొని ఇంకా ఎన్నికలకు పోయే ముందు ఓ మేనిఫెస్టో తయారు చేసి మనం ఎవరు ఊహించిన మేనిఫెస్టో అది, మనం ఎవరు అడగలేదు కూడా, బ్రహ్మాండమైన మేనిఫెస్టో తయారు చేసి కేవలం 2 పేజీల మేనిఫెస్టో మీకు అర్థమయ్యేట్టు 2 పేజీల మేనిఫెస్టో ముందు పెట్టి ఇది ఎక్కడనే కానీ ₹1 లంచం లేకోకుండా డైరెక్ట్గా మన అకౌంట్లలో డబ్బులు పడే విధంగా ఏ ఒక్కరికి నమస్కారం పెట్టాల్సిన అవసరం లే, ఏ ఒక్కరికి ₹1 లంచం ఇవ్వాల్సిన అవసరం లే. నువ్వు తెలుగుదేశం వాడా, వైసీపీ వాడా, కమ్యూనిస్ట్ వాడా ఎక్కడ చూడలే ఎవరు. ఇక్కడెక్కడ వర్ణ వివక్ష లేదు, ప్రాంత వివక్ష లేదు, ఏ వివక్ష లేదు. మీకు సాచ్యురేషన్ ప్రాతిపదికన నువ్వు అర్హునివా, ఆంధ్రప్రదేశ్ పౌరునివా, నీకు అర్హత ఉందా, ఏ ఒక్కరికి నమస్కారం పెట్టద్దు, నీ పథకం నీ ఇంటికి వస్తా అని చెప్పే కార్యక్రమం. ఇంత నిబద్ధతతో ఇంత నీట్గా ఒక మేనిఫెస్టో నువ్వు బైబిల్గా ఖురాన్గా భావించిన ఆ వ్యక్తికి మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత మేనిఫెస్టో ఏందో ఆ చెత్తబుట్టలో పాడేసే మనస్తత్వం ఉన్న నీకు ఎంత వ్యత్యాసం ఉందో ఒక్క మాట గమనించండి సోదరులారా. ఆయన ఇవన్నీ పోనిచ్చి మళ్ళా ఎవరైనా అడిగితే ఈ సూపర్ 6 గురించి అడిగితే నాలుక అని మళ్ళా గ్యాప్ ఇచ్చి, ఈ మధ్యలో ఆ గ్యాప్ మీనింగ్ ఏమో నాకు తెలియదు, మందం ఉన్నట్లే అనే కార్యక్రమం. ఏంటి నీ దౌర్జన్యం? నువ్వు చెప్పింది చేయలేకపోయినావు, నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేకపోయినావు, నిరుద్యోగులకి మీకు స్కిల్ డెవలప్మెంట్లోకి కలిపేసినాను, ఎవరు నిరుద్యోగుల ప్రస్తావన ఎత్తకూడదని చెప్తున్నాను.
సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చెప్పినావు, 20 లక్షల ఉద్యోగాలు చెప్పినావు. నువ్వు ఉద్యోగం ఒక్కటి కూడా సృష్టించిన పాపాన పోలే, ఉన్న ఉద్యోగాలు పెరికేసినావు. హాస్టల్ వాలంటీర్ వ్యవస్థను సమూలంగా మాఫీ చేసినావు. ఇదే వాలంటీర్ వ్యవస్థ మీద కారు కూతలు కూసినారు నువ్వు, నీ దత్తపుత్రుడు. ఏం కూసారు? ఈ వాలంటీర్లు 30,000 మందిని కిడ్నాప్ చేసినారు, మహిళలు అదృశ్యం అయిపోయినారు చెప్పినారు మీరు. 8 సంవత్సర కాలం గడిచింది, గాడిదలు కాస్తున్నారా అని అడుగుతున్నా. 30,000 మంది నిజంగానే మిస్ అయితే ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఆ ప్రస్తావన ఎందుకు ఎత్తలేకపోతున్నారు? ఈ వాలంటీర్లు గోడి సంచులు మోసే కార్యక్రమం చేస్తున్నారు. 5,000 రూపాయలు ఏమాత్రం మీకు సరిపోదని ఆయనే అంటాడు. మళ్ళా వీళ్ళని రకరకాలుగా హింసించే మాటలు మాట్లాడి ఎన్నికల తరుణంలో ఇదే వాలంటీర్లుగా నా అడ్డం తిరుక్కుంటే నేను ఓడిపోతానన్న భయంతో కాదు 5,000 సరిపోదు, 10,000 రూపాయలు జీతం ఇచ్చి మళ్ళీ ఈ వ్యవస్థను ఇలానే కంటిన్యూ చేస్తా అని చెప్పిన ఆ వ్యక్తి ఆ వాలంటీర్ వ్యవస్థని, ఆ వాలంటీర్స్ పూర్తిగా మోసం చేసిన కార్యక్రమం ఆయనకే చెల్లు, ఎవరికి చెల్లదు కూడా. ఇలా నిరుద్యోగుల్ని ఉద్యోగాలు సృష్టించింది పోనిచ్చి ఉన్న ఉద్యోగాలు పెరిగే కార్యక్రమం నీ మేనిఫెస్టోని ఏ విధంగా నమ్మాలా? మేలు చేయాల్సి వచ్చి కీడు చేసే కార్యక్రమం. అలానే 18 ఏళ్ళ నుండి 60 ఏళ్ళ మధ్యన ప్రతి మహిళకు నెలకు 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తా అని చెప్పిన నువ్వు ఈ పొద్దున దాని గురించి ఎవరు మాట్లాడేదానికి లేదు, దాన్ని P4 లో కలిపేసినాను అని చెప్తున్నాడు. ఏంటో మాకు ఆ P4 అంటే మాకు అర్థం కావడం లేదు. నువ్వు మాత్రం P4 లో కలిపేసినావు, దాని గురించి ఎవరు మాట్లాడకూడదు, నిరుద్యోగుల గురించి మాట్లాడకూడదు, వృద్ధి గురించి మాట్లాడకూడదు. 18 నుండి 60 ఏళ్ళ మధ్య వయసున్న ఏ ఒక్క మహిళకి ఇస్తాన హామీ నీకు 15 అని చెప్పిన ఆ హామీని కూడా ఎవరు మాట్లాడేదానికి లేదని ఓపెన్ గా చెప్పిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి గారు. పోనీ ప్రజలకు మేలు చేయటంలే, ప్రజలకు సంక్షేమం ఇవ్వటంలే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించటంలే. నీ కొద్దీ నువ్వు నడుచుకుంటా ఉంటే మేము ప్రతిపక్ష పాత్ర పోషించక ఏం చేయాలి? మేము ప్రజల్లోకి వచ్చి ఇది చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటలు, ఇది చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు, ఈ హామీలు నెరవేరలేదు, నెరవేర్చింది పోనిచ్చి వాళ్ళ ప్రజాప్రతినిధులను ప్రజల్లోకి పంపించి మీకు అన్నీ చెందినాయని చెప్పినప్పుడు నేను చెప్పినప్పుడు మీరు అబద్ధాల మీద అబద్ధాలు కళ్ళు ఆర్పకుండా చెప్తా ఉంటే ఇది కాదు మీరేమీ నెరవేర్చలేదని మనం నిలిచి అడిగితే మన మీద కేసులా? ఎక్కడైనా వాస్తవాన్ని వాస్తవం మాట్లాడితే కేసులు పెట్టే పరిస్థితి అంటే మేము కూడా నీలాగా మోసాలు అబద్ధాలు చెప్తే తప్ప నువ్వు మమ్మల్ని వదిలిపెట్టట్లేవా? గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు, గతంలో లాగా లేదు ఇప్పుడు. సాక్ష్యాధారాలతో సహా ప్రతి సెల్ ఫోన్ లో రికార్డ్ అయినాయి మీరు ఇచ్చిన హామీలన్నీ. రేపు పొద్దున చదువుకున్న మా విద్యార్థులు, నీ దగ్గర మోసపోయిన ప్రతి నిరుద్యోగి, నీ దగ్గర సంక్షేమాన్ని కోల్పోయిన ప్రతి పేదవాడు, విజ్ఞానం ఉన్న ప్రతి వ్యక్తి ఈ పొద్దున అవన్నీ గుర్తుపెట్టుకుని రేపు ఎన్నికల టైంలో ఊర్లో ఇల్లు తిరిగి ప్రచారం చేసి మాకు వాస్తవాలు మాట్లాడేవాడు కావాలా, నిజాలు చెప్పేవాడు కావాలా, మాకు సంక్షేమం చేసేవాడు కావాలా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేవాడు కావాలా. నీలాంటి మోసపూరితమైన వ్యక్తి మాకొద్దు. ఇలాంటి మోసం కానివి కాబట్టి దేవుడు కూడా నిన్ను క్షమించటం లేదు. నువ్వు వచ్చినప్పుడు వానలు పట్టం లేదు, పంటలు పంటం లేదు. ఇలాంటి వ్యక్తులు మాకొద్దు. మోసం చేయని వ్యక్తులు కావాలా, నిజాయితీ పరులు కావాలా. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కావాలని చెప్పి ప్రజలే వాళ్ళ భుజాల మీద బాధ్యతను మోస్తూ ప్రజల దగ్గర ప్రచారం చేస్తూ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటందుకు ప్రయత్నాలు పోను ముందు బలంగా జరుగుతాయి కూడా. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారు, ఉద్యమించడం మొదలుపెట్టాడు, సంవత్సరం వెసులుబాటు ఇచ్చినాడు. మాటలు ఏవి నువ్వు చెప్పేది నెరవేరలేదు కాబట్టి ఆయన ఎక్కడ అన్యాయం జరిగినా, పొగాకు రైతుకు అన్యాయం జరిగినా, మిర్చి రైతుకు అన్యాయం జరిగినా, తోతాపూరి మామిడి వాళ్ళకు అన్యాయం జరిగినా, ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా, ఇక్కడ దౌర్జన్యం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రజల దగ్గరికి వచ్చి పరామర్శించడం, గిట్టుబాటు ధరల కోసం పోరాటం మొదలుపెట్టిన తర్వాత ఆయన వచ్చేంత వరకు మీరు నిద్రపోతూనే ఉన్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నారో అప్పుడు మళ్ళా ప్రజల్లోకి వెళ్ళి మేము 4 రూపాయలు సబ్సిడీ ఇస్తాం కేజీకి మామిడికాయలకి అని చెప్పి రోజుకు 60 టోకెన్లు ఇచ్చేవాళ్ళు 300 టోకెన్లు ఇచ్చి రోడ్డు మీద క్యూ లైన్ లో ఉండే డాక్టర్లను తీసుకుపోయి గోడసాటిన ఫ్యాక్టరీలో దాచిపెట్టి ఏమి ముందేం గాడులు కాస్తాను కదా. మా జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఆయన ఏ సబ్జెక్ట్ అయినా తీసుకొని ఫలాని వాడికి అన్యాయం, పొగాకు వాడికి అన్యాయం జరుగుతుందన్నప్పుడు, మిర్చి వాడికి అన్యాయం జరుగుతుందన్నప్పుడు, ఎవరికి అన్యాయం జరుగుతుంది దాన్ని ముందుకు పోతాను అనౌన్స్ చేస్తాడు, ఇమీడియట్ యాక్షన్ తీసుకొని అప్పుడు ప్రజల్లోకి పరిగెత్తు చేస్తున్న కార్యక్రమానికి భయపడి మాత్రమే వీళ్ళు కాస్త కూస్తో చేస్తున్నారు.
సంవత్సరం దాటిపోయి 2 నెలలు అవుతోంది ప్రభుత్వం వచ్చి. ఈ బుద్ధుడికి కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముల్లుబర తీసుకొని పొడుస్తా అంటే నేను అంతో ఎంతో తల్లికి ఉందని వేసాం తప్ప, లేకపోతే ఆ తల్లికి ఉందని కూడా పడిండేది కాదు కూడా. ఏదైనా అరా కొరా ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడే వస్తున్నాయి తప్ప నువ్వు మాత్రం ఏమీ చేయడం లేదు కూడా. ఏదైనా బడ్జెట్లు మిగులుతేనో చేస్తేనో అది ఎక్కడికైనా పోయి మేము అమరావతిలో పెట్టాలని చూస్తావు తప్ప ఏ ప్రాంత వేరే ప్రాంత ప్రజలకు ఏమైనా చేయాలనే ఆలోచన పొరపాటులో కూడా ఈ నాయకుడి దగ్గర లేదు కూడా. ఇక్కడ చూస్తామా, కదిరిలో చూద్దామా, మనకు తెలిసిన విషయమే. సోలార్లో దోచుకునేవాడు దోచుకుంటా ఉన్నాడు, ఇసుకని అమ్ముకునేవాడు అమ్ముకుంటున్నాడు, దాన్ని సిండికేట్ చేసి అమ్ముకునేవాడు అమ్ముకుంటున్నాడు. ప్రతి దాన్ని అమ్ముకుంటూ దోచుకుంటూ దాచుకునే కార్యక్రమం తప్ప ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఇక్కడ స్థానిక నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎక్కడా లేదు కూడా. గుర్తుపెట్టుకోండి సోదరులారా, మర్చిపోద్దండి. ఈ 4 ఏళ్ల పాటు ఆ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం బలంగా పోరాడితే తప్ప, ఎందుకంటే మోసగాళ్ళు ఎన్నైనా అబద్ధాలు చెప్పగలుగుతారు, మాయ చేయగలుగుతారు. ఈ మాయలో పడకుండా ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉంది. మీడియా మొత్తం వాళ్ళు ఎమ్మడింది. మన దగ్గర ఏమీ లేవు, కాస్తో కూస్తో సాక్షి ఉంటే మన దగ్గర వాటిని కూడా ఎక్కడే కానీ ప్రసారాలు చేయకుండా కేబుల్ వాళ్ళని దౌర్జన్యంగా మన 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 ఛానల్ని రానికుండా ఆఫ్ చేసే కార్యక్రమం. కానీ అవన్నీ ఆపగలుగుతారు. కానీ కార్యకర్తల దగ్గర కానీ వైఎస్ఆర్ కుటుంబాన్ని ప్రేమించే ప్రతి వ్యక్తి దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంది. ప్రతి కార్యకర్త ఒక సోషల్ మీడియాలో పోస్టింగ్స్ అన్ని పెడుతూ వాళ్ళు చేస్తున్న అరాచకాల్ని, మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలుని ఉండిని పదే మన సెల్లో ప్రచారం చేస్తూ మన నాయకుడికి మన పార్టీకి మనమే అండగా నిలవాలని ఆ బృహత్తర బాధ్యతను మీద ఎవరు కార్యకర్తలు మర్చిపోవద్దని చెప్పి ఈ కార్యక్రమం కోసం సదూర ప్రాంతం నుండి మన కోసం వచ్చేసినటువంటి 2 జిల్లా అధ్యక్షురాలైనటువంటి మన ఉషమ్మ గారికి అలాగే రమేష్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు పదే మన నియోజకవర్గాలకు మీ స్ఫూర్తితో మా కార్యకర్తలు ఇంకా ఎక్కువ పోరాడడానికి అవకాశం ఉంది. కాబట్టి నాకు తెలిసి గతంలో కంటే అధ్యక్షులు కానీ ఇలాంటి పరిశీలకులు కానీ మరియు ప్రత్యేకించి రమేష్ రెడ్డి గారి గురించి చెప్పాలా, నాకు తెలిసి వారానికి ఒకసారి కనపడతాడు. ఏ కార్యక్రమం, చిన్న కార్యక్రమం పిలిచినా పెద్ద కార్యక్రమం పిలిచినా ఇది చిన్నదేపా ఏడోసారి అనటంలే. ఏ కార్యక్రమాన్ని పిలిచినా తన నియోజకవర్గంలో లాగా భావిస్తూ టెన్షన్ గా టయానికి మనకంటే ముందే వచ్చి కూర్చుంటున్నాడు కార్యక్రమాలకి. అలానే మేడం గారు కూడా అందరూ ముద్దుగా ఉక్కు మహిళని పిలుచుకుంటారామని ఆమె కూడా పూర్తి సపోర్టివ్ గా కదిరి అంటే ఏ ప్రోగ్రాం పిలిచినా ముందుకు వచ్చి మన కోసం చేస్తున్న ఆమెను కూడా మీ అందరి సహకారం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమష్టిగా పోరాడి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, లేదా 2029లో ఫైనల్ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు కానీ దేంట్లోనైనా ఖచ్చితంగా బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది. గత చరిత్ర కూడా ఈ కదిరి నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకొట్టనే చరిత్ర ఉంది. కాబట్టి మీలాంటి వాళ్ళు పదే వచ్చి స్ఫూర్తి నింపుతున్న మరుక్షణం ఈ పోరాటం ఇలానే ఉధృతమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘన విజయం సాధించి ఎమ్మెల్యేని మనకి ప్రమోట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునే దానికి దారులు సుగమం చేస్తారని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞత తెలియజేస్తూ జోహార్ వైఎస్ఆర్. మోసం గ్యారంటీ అనే విషయం మీద మరి సుదీర్ఘమైనటువంటి వాయిస్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు గత 30 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎక్కడే కూడా కష్టం అంటే తెలియదు, వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతూ వచ్చింది. దానికి కారణం ఏమంటే 94 నుంచి 99 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, 99 నుంచి కూటమిలో మళ్ళీ ముఖ్యమంత్రి 2004 వరకు 10 సంవత్సరాలు తెలుగుదేశం వాళ్ళు ఆ కమిటీలు ఈ కమిటీలన్నీ దోసుకున్నారు మొత్తం కింద స్థాయి నుంచి. అప్పటికీ కూడా ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్లో ఉన్నారో అదే కుటుంబ సభ్యులంతా ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాం మనమంతా కూడా. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వర్ణయుగాన్ని చూస్తూ వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీనా లేదా కాంగ్రెస్ పార్టీనా లేదా సిపిఎం సిపిఐ ఏ పార్టీతో సంబంధం లేకుండా అందరికీ రుణమాఫీ జరిగింది, అందరికీ ఉచితంగా కరెంట్ వచ్చింది, అందులో ఇంజనీర్లు అయిపోయినారు. 2009 వరకు స్వర్ణయుగం చూసింది. ప్రతి పేదవాడి జోబీలో కూడా
500 రూపాయల నోటు చూడడం జరిగిందంటే అది ఓన్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లని ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాలలో మనము బాగున్నాం, తెలుగుదేశం వాళ్ళు బాగున్నారు. అంటే అప్పటికి 94 నుంచి 2004 వరకు కూడా వాళ్ళకి ఇబ్బందులు ఏమి లేవు. 2009 వరకు 15 ఏళ్ళు బాగుండాలి. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మన కుటుంబ సభ్యులంతా బయటకు వచ్చినాం. తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు 18 నెలలు మన నాయకులను లోపలేయించడం జరిగింది. అప్పుడు కూడా 2009 నుంచి 14 వరకు కూడా తెలుగుదేశం పార్టీకి నాయకులు కానీ కార్యకర్తలు కానీ బాగున్నారు, ఎక్కడ దెబ్బతిన్న వాళ్ళు. 2014లో మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు మోడీని తిట్టిన చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయినాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 నుంచి 19 వరకు నీరు చెట్టని అదేని ఇదని లక్షల కోట్లు దోచుకున్నారు వాళ్ళంతా కూడా. మళ్ళీ 2019లో తండ్రి తర్వాత 10 అడుగుల ముందరికేసి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనీ విని ఎరుగని రీతిలో 151 సీటు 51% ఓట్లతో ముఖ్యమంత్రి అయి నాకు ఓటేసినా ఏకపోయినా ఏ పార్టీ వాడితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందాలని ఏకైక లక్ష్యంతో రాజశేఖర రెడ్డి కంటే మంచి పాలన ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయము పాలనలో కూడా ఏ తెలుగుదేశం నాయకుడు కానీ చిన్న ఇనుమంతో కూడా వారి కాళ్ళు ముళ్ళు తక్కల. ఎందుకంటే మధ్యలో ఒక వాలంటీర్ వ్యవస్థ వచ్చి ఏ నాయకునికి ఇబ్బంది పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఓటే చెప్పారు, నాకు ఓటేసినా ఏకపోయినా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అన్నాను. అంటే దాదాపు 2024 వరకు ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు అనే వ్యక్తి దెబ్బతిన్నా. అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయి 30 ఏళ్ళు అయిపోయా. 30 ఏళ్లలో కూడా ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అంటే మనకు ఓటకు రాకముందు నుంచి తెలుగుదేశం పార్టీ జెండా మోసేవాడు ఎవరైనా కూడా దెబ్బతినకుండా వచ్చినారంటే అది ఒక రామరాజ్యం జరిగిన వైఎస్ఆర్ తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలన అనే సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తున్నా. 2024లో ఇదే మోడీని భారత రాకలున్నప్పుడు దేశాన్ని ఏం చేస్తాడన్న వ్యక్తి, ఇదే పవన్ కళ్యాణ్ పరిటాల రవి దగ్గర గుండు కొట్టించుకున్నా అని చెప్పిన వ్యక్తి, వీళ్ళందరూ కూడా సక్రమ సంబంధం కాకుండా అక్రమ సంబంధం పెట్టుకుని 3 పార్టీలు ఈ రోజు మళ్ళీ అధికారంలోకి వచ్చినాయి. వచ్చిన తర్వాత కన్నీ విని వెరగనే రీతిలో కేసులు. ఎలాంటి కేసులు అంటే లాస్ట్కు మనకంటే మామూలు కేసులు పర్వాలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి సార్ మీదనే ఒక కేసు పెట్టినారు. ఏం కేసు పెట్టినారు? మన కార్యకర్త చచ్చిపోతే ఆ తైలు మెడ మీద ఎక్కిచ్చేసేయని ఒక సెక్షన్ పెట్టినారు. మెడ మీద ఎక్కిచ్చేసి ఇమీడియట్ వాడిని చంపేసేయాలి. అంటే ఎంత దుర్మార్గం అంటే ఏ రేంజ్కి వెళ్ళిపోతా ఉంది మన సంస్కృతి అంటే పాలన లెక్కేసుకో. దాదాపు 2029 వచ్చాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పటికి మన ఓటకు రానికా నుంచి ఈ రోజు వరకు 34 సంవత్సరాలు ఎక్కడ దెబ్బతిన్నా. ఈ 34 సంవత్సరాల్లో వాళ్ళ శరీరంలో ఎంతైతే కొవ్వు పెరిగిందో, ఏ రకంగా వాళ్ళ అహం ఉన్నారో 5 సంవత్సరాల్లో ఆ కొవ్వంతా కరిగిస్తాం. ప్రతి వ్యక్తిని కూడా ఏమి చేయాలో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తాను సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అన్ని కష్టాలు పడుతున్నాం. ఈ రోజు మన అధ్యక్షురాలు ఈ రోజుకు దాదాపు 13 కేసులు. ఆమె కత్తి చేతికి తీసుకుందే లేదు కానీ గన్ను చేతికి తీసుకుంటే లేదు కానీ గన్ను కేసు పెట్టారు, కత్తి కేసు పెట్టారు. అటువంటి మర్డర్ కేసులు కూడా ఆమె మీద పెట్టారు. అంటే ఏ రేంజ్లో పోతుంది మీరు అనుకుంటున్నారేమో. ఈ రోజు మళ్ళీ చెబుతున్నాం, ఫస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు అంతా భయపడినాం. రెండోసారి కరోనా వచ్చినప్పుడు రీబూస్ట్ అయింది. అట్లనే మనకు కూడా ఒకసారి జైలుకి పోయేస్తాం, అందరం ఇబ్బంది ఏం లేదు. రెండోసారికి మీరు జైలు చాలు. ఆల్రెడీ మొన్ననే చెప్పినాం, ఆ సబ్జెక్టులు కూడా సరిగ్గా అన్ని రెడీ చేసి పెట్టుకోండి. ఈ రోజు మిమ్మల్ని వేస్తారు, రేపు పొద్దున్నే మీకు కూడా ఉపయోగపడే సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి ఒక వ్యవస్థలో జాతీయవాదంతోనూ రకరకాలుగా పార్టీలు ఏర్పడతాయి. ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత, క్రీస్తు పూర్వము క్రీస్తు శకం, ఎప్పుడైనా ఏ చరిత్రలో చూసుకోండి ఏదో ఒక సిద్ధాంతం మీద పార్టీ ఏర్పడుతుంది. కానీ ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఏకైక లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కలిసి ఒక పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ పార్టీ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 18 నెలలు లోపల పోయిన తర్వాత సుదీర్ఘ పాదయాత్రలో తను ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి కార్యకర్తకు ఇందు స్థాయి వరకు అందాలా, ప్రతి కార్యకర్తకు ఇల్లు అందాలా అనే ఉద్దేశం కాకుండా ప్రతి మనిషికి కూడా అందరికీ రావాలనే ఏకైక లక్ష్యంతో పనిచేయడం జరిగింది. ఈ రోజు పరిస్థితులు చూస్తే చంద్రబాబు నాయుడు చెప్పిన ఆ మాటలు ఎలాంటి మాటలు అంటే ఎలక్షన్ ముందు కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెబుతున్నా. ఆయన హిమాలయాలకు వెళ్ళినప్పుడు ఋషి ఒక శాపం పెట్టాడంట. ఆయన చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు నీ జీవితంలో ఒక్క నిజం చెప్పినా కూడా నీ తల 1000 ముక్కలు అవుతాడని చెప్పడం జరిగిందట. కాబట్టి నిజమే చెప్పడు అని మనకు తెలియాలి ఇంకా ఏమైనా విషయం మీద. కాబట్టి జరగబోయే రోజుల్లో ఈ యొక్క QR కోడ్ ఏదైతే ఉందో దీంట్లో మన ప్రతి సెల్లు చదువు వచ్చినా చదువు రాకపోయినా గొర్రెల దగ్గర పోయినా ఒక్కసారి స్కాన్ చేస్తే 35 నిమిషాలు చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు మొత్తం అన్ని దాంట్లో రావడం జరుగుతుంది. ఇది గ్రామ స్థాయి వరకు తీసుకెళ్ళి, ఎందుకంటే మనం ఇప్పుడు యూట్యూబ్లు చూస్తున్నాం, ఫేస్బుక్లు చూస్తున్నాం, ప్రతిరోజు రీల్స్ చూస్తున్నాం, రకరకాల సెల్ అందరికీ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఐడియా ఉంది కనుక కింద స్థాయి వరకు, ఎందుకంటే మనకి సాక్షి టీవీని కూడా కేబుల్ టీవీలలో పూర్తిగా నిలిపేయడం జరుగుతూ ఉంది. ABN, TV5 మొత్తం ఏమైతే ఈటీవీ మొత్తం ఛానళ్లలో మన కార్యక్రమాలు రావు. మనకు ప్రసార కార్యక్రమాలు కలిగి ఉన్నది ఒకటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో కింద స్థాయిలో కార్యకర్తకు మాత్రమే సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తాం. జరగబోయే రోజుల్లో మనం ఏదైతే గ్రామ స్థాయి వరకు కమిటీలన్నీ పూర్తిగా వేసుకున్న తర్వాత అన్ని కార్యక్రమాలు స్టార్ట్ అయితే ఖచ్చితంగా మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే ఏకైక లక్ష్యంతో మా భుజాల మీద ఎటువంటి బాధ్యతలు పెట్టినా కూడా మేము ముందర తీసుకొని పోయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి నా వంతు కృషిగా మనసే వాచకరమైన కష్టపడతానని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి గాలపేట మండల వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. జై జగన్. మనం ప్రజలకు ఏం చేశాము అన్నటువంటి విషయాలన్నీ క్షుణ్ణంగా అందులో ఉన్నాయి. తర్వాత ఈ QR కార్యక్రమం మండల కార్యక్రమంలో అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంటింటి కూడా పోయేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం వేరే చూస్తాం. నమ్మకం, జగనన్న అంటే ఒక నమ్మకం, చంద్రన్న మోసం. జగనన్న ఒక నమ్మకం, చంద్రన్న ఒక మోసం. మనకు తెలిసి కానీ 2014 ఒకసారి మనం చూసుకోగలిగితే పసుపు కుంకాలతో ఫస్ట్ మోసం చేశాడు. రైతులకు చెప్పండి రుణమాఫీ ఇస్తా అని చెప్పేసి ఏమీ ఇవ్వలేదు. కాబట్టి ఈ 2 దాంట్లో 14వ తారీఖు 14 వచ్చాడు. తర్వాత ఆయన మాటలు నమ్ముకోకుండా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రీ కావడం, జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రీ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ రావడం, తిరిగి ఇంకా ఈయన నెక్స్ట్ 5 ఏళ్ళు పరిపాలిస్తే మనం సమూలంగా వెళ్ళిపోతామన్నటువంటి ఉద్దేశంతో తిరిగి కుయుక్తులు పెట్టి ఆయనైతే గెలవలేను అన్నటువంటి ఉద్దేశంతో మరొక 2 పార్టీలను, జాకీ పార్టీలను, అంతే కదా, బస్సు తర్వాత ఏదన్నా లారీ ఇవన్నీ టైర్లు పంచర్ అయితే జాకీ ఎత్తుతాయి చూడట్లా సపోర్టివ్, అట్లా జగన్మోహన్ రెడ్డికి ఎదుర్కొనే దొమ్మ ధైర్యం లేక ఈ జాకీ పార్టీలు అనేటువంటివి ఈ పవన్ కళ్యాణ్ పార్టీని, తర్వాత సెంట్రల్ పార్టీ కూడా జాకీ పార్టీగా ఏంటంటే సిగ్గుచేటు మనం చెప్పుకోవాలంటే. అలా స్టేట్ మళ్ళీ కదిరిలో వచ్చేసింది 2తో పాటు 3 జాకీలు ఎక్కినాయి ఎమ్మెల్యే కావడానికి. ఒకటి పవన్ కళ్యాణ్, 2 బీజేపీ, 3 ఇంకా మీకు అర్థమవుతుంది. మన పార్టీలో ఉండి ఒక ద్రోహి ఆయనకు సహాయం చేయడం వల్ల గెలిచాడు, కానీ లేకపోతే ఆయన గెలిచేటువంటి ప్రసక్తే ఉండదు. అట్లాంటి వ్యక్తి మన నాయకుడిని, మన నాయకురాలను, మన నాయకులను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. అర్థమైంది? ఇప్పుడు ఆయన ఎంత, ఆయన స్టేజ్ ఎంత అన్నటువంటిది మనం గ్రహించాల. ఏదో ఆయనకి ఏదో మినిస్టర్ వస్తుంది, ఆ మినిస్టర్లు సరిగ్గా మాట్లాడలేదు అని చెప్పే ఉద్దేశంతో ఏదో చేస్తుండాలి, అది వదిలేద్దాం మన గురించి. ఫస్ట్ చంద్రబాబు నాయుడు చెప్పాలి, అయ్యా మనం సూపర్ 6 ఇచ్చాం, సూపర్ 7 ఇచ్చాం, అరాకొర పెన్షన్లు ఇచ్చాం, తర్వాత అరాకొర ఏదో పంచాయతీ నిధులకు సంబంధించి పంచాయతీ నిధులు ఇచ్చి ఏదో మనము అమ్మఒడి అనే పేరుతో వాళ్ళు వచ్చేసిందని ఇంకో పేరు మార్చి అవి ఇచ్చారు. తర్వాత గ్యాస్ అన్నట్టు కొంచెం ఇచ్చారు, మళ్ళీ నిరుద్యోగ వృత్తి వెళ్ళిపోయింది. తర్వాత
18 ఏళ్ళు నిన్న ప్రతి మహిళకు 15 ఊర్లు అన్నటువంటిది అది ఎత్తుకొని వెళ్ళిపోయింది కాకి. ఇంకా లక్కీగా ఏమంటే ఆయన బస్సు ఫ్రీ అన్నాడు, ఫ్రీ ఏరోప్లైన్ అన్నా, మనం సంతోషించాలి దానికి. అది 2028కో 29కో ఆయన మేనిఫెస్టోలో పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఆయన శక్తి. మొట్టమొదటిసారిగా ఆయన సోనియా గాంధీ భయపడించాలని చూసింది, అదర్లేదు బెదర్లేదు. తర్వాత చంద్రబాబు నాయుడు పరిపాలించాలని చెప్పాడు, అదర్లేదు బెదర్లేదు. 16 నెలలు జైలు చేశాడు, అయినా కానీ అదర్లేదు బెదర్లేదు. ప్రజలే నా సర్వస్వం, ప్రజా సంక్షేమమే నా ధ్యేయం, ప్రజలు మీరు కూడా వెళ్ళండి అని చెప్పేసి మనకు కూడా ప్రజలు లేనిది మనం లేము, ప్రజల పాలిటిక్స్లో ఉండాలంటే ప్రజలు ఉండాలా, ప్రజల సంక్షేమానికే రావాలని చెప్పేసి చేసేవాడు అనమాట. అయినా ఇప్పుడు మన 2024 ఎలక్షన్లో కూడా చూస్తే కూడా మనోడు ఒక్కడే, ఇంకా అవన్నీ జాతీయ పార్టీలన్నీ వచ్చి ఏదో జరిగేసి జనబలం చాలా ఉంది మనకు. అయితే ఈ ఈవీఎంల పునర్నియమం అని చెప్పేసి ఏదో టెక్నిక్ వల్ల మాత్రమే మనం ఓడిపోవాల్సి వచ్చింది. కానీ ఇది కూడా మనం ఒక రకంగా మనలో జరుగుతున్నటువంటి లోపాలను తెలుసుకోవడానికి అవకాశం ఉండేటువంటి ఉంటుంది. కాబట్టి 2027 కానీ 8 కానీ 9 కానీ తిరిగి మనం మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేయాలి, మనం చూడాలి. స్టేజ్ మీద ఉన్నటువంటి వారిపై కన్నా స్టేజ్ ఉన్నటువంటి వారిపైన బరువు బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. అన్ని పదవులు కూడా ఇంకా నెల 15 రోజుల్లో అయిపోతాయి. మీ అందరూ కూడా మంచి పదవులు కూడా మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, మీరు ప్రజల దగ్గరికి పోయేటువంటి అవకాశం ఉంటుంది. మీరే రథ సారథులు, మీరే రేపొద్దున్నే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తేవడానికి ముఖ్యమైనటువంటి మూల స్తంభాలని చెప్పేసుకుంటున్నా మీకు తెలియజేస్తున్నాను. చూడండి, దొమ్మ ధైర్యము, ప్రజలను మంచిగా నడిపించాలన్నటువంటి ఉద్దేశం ఉండేటువంటి ఒకే ఒక నాయుడు. ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రోగ్రాం పెట్టాడు అంటే చచ్చిపోతాడు భయపడి, ఏం చేస్తారు ఎట్లా చేస్తారు అని చెప్పేసి. కాబట్టి ఒకే ఒక వ్యక్తి స్టేట్లో ఉన్నటువంటి 2 పార్టీలను భయపడిస్తున్నాడు, మొత్తం అన్ని సెంట్రల్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను భయపడించేటువంటి, సెంట్రల్ కూడా భయపడించేటువంటి దొమ్మ ధైర్యం ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆయన పెట్టినటువంటి పార్టీలో మనం ఉన్నాం కాబట్టి మనం కూడా గర్వంగా ఫీల్ కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మనకిచ్చినటువంటి బరువు బాధ్యతలను మంచిగా నెరవేర్చి రేపొద్దున్నే జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే మనం సీఎం అయినట్లే, ఇక్కడే ఎమ్మెల్యే గారు అయితే మనం ఎమ్మెల్యే గారు అయినట్టుగా ఉంటుంది. కాబట్టి ఎక్కడ మీకు ఇంతకుముందు జరిగినటువంటి ఏదో చిన్న చిరగా ఏమైనా తప్పులుంటే వాటిని అన్నింటి కూడా మర్చిపోయి ఉమ్మడిగా సమిష్టిగా మన పార్టీ, మనం పెట్టినటువంటి పార్టీ అని చెప్పేసి భావించి మీరెంతో ఉమ్మడిగా ఈసారి రాబోయే నెక్స్ట్ ఎలక్షన్లోనే మన సత్తా అంటే ఏం జరగాలి. ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మంచిగా వర్క్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. వర్క్ చేసేటువంటి వ్యక్తులకు పార్టీ కూడా గుర్తిస్తుంది. చూడండి, నేను పార్టీ పెట్టకముందు నుండి 2009 నుండి కూడా నాకు ఇచ్చినట్టు ఫస్ట్ నేను కన్వీనర్, రూరల్ కన్వీనర్, నా మిసెస్ జెడ్పీటీసీ ఎక్స్ 6 months రిజైన్ చేసి మేము పార్టీలోకి వచ్చాము. మళ్ళా కొద్ది రోజులు మళ్ళీ లీగల్గా ఇచ్చారు, లీగల్ తర్వాత ఇప్పుడు జోనల్గా ఉన్నాను. తర్వాత ఇప్పుడు స్టేట్లో పొలిటికల్లో సంయుక్త కార్యదర్శి అన్నమాట. పార్టీ అన్నటువంటి దాన్ని మనం నమ్ముకొని పోతే పార్టీ కూడా ఈ రోజు కాకపోతే రేపు కూడా పైకి తీసేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మంచిగా పార్టీకి పనిచేద్దాం. మనం జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకుందాం. ఈ క్యూఆర్ కార్యక్రమాన్ని కూడా ఇంకా వక్తలు చాలా మంది ఉన్నారు చెప్పేటువంటి వారు, ఈ వక్తలు కూడా చెప్పేటువంటి వినండి, మనం కూడా ఫాలో అప్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. ఈ చిరు అవకాశం ఇచ్చినటువంటి కన్వీనర్కు ఓపిక అన్న మీకు కూడా నా హృదయపూర్వక